వీడేంటి కొంచెం తేడా కొడుతున్నాడు. రే నువ్వు అబ్బాయి సైడా అమ్మాయి సైడా? నేను ఎవరి సైడే కాదు అంకుల్. మరెందుకు వచ్చావురా? అంటే మా అమ్మ చెప్పింది నేను ఎవరి పెళ్లికి వెళ్ళకపోతే పెద్దయ్యాక నా పెళ్లికి ఎవరు రానని. అందుకే ఊళ్ళో ఎక్కడ పెళ్లి కనిపించినా ముందు అక్కడ భోజనాలకు వెళ్ళిపోతాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయో, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయో, నా దగ్గర డబ్బులు. ఎందుకు నవ్వుతున్నావు? నీ దగ్గర 2 డబ్బులేగా ఉన్నాయి. అవును, నీ దగ్గర 2 డబ్బులు ఉన్నాయి. 1 2 3 4 5. అమ్మా సరే సరే ఏడోకు. నా దగ్గర ఉన్న 5 డబ్బులు నీకు ఇచ్చేస్తాను. నిజంగానా? దీనికి బదులుగా నీ దగ్గర ఉన్న 2 డబ్బులు చాలు. అయ్యి నా దగ్గర ఇప్పుడు చాలా డబ్బులు ఉన్నాయి. అదిగో ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఎందుకు? నీకు ఇన్ని డబ్బులు ఇచ్చాను తెలిస్తే అమ్మ నన్ను కొడుతుంది. ఎందుకంటే నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, నా దగ్గర 2 డబ్బులే ఉన్నాయి. సరే సరే పిచ్చినా కొడక. మీ అబ్బాయి ట్యూషన్ టీచర్ ఎవరో గాని ఎగ్జామ్ పేపర్ 2 వరస్ట్ అండి. బంధువులకు మీనింగ్ రాయమంటే రా బంధువులని రాశాడు. చుట్టాలకి మీనింగ్ రాయమంటే బీడీలు సిగరెట్లు అని రాశాడు. అప్పుడే సీరియస్ కాకండి, ఇంకోటి ఉంది. రాముడికి రావణుడికి యుద్ధం ఎక్కడ జరిగిందిరా అంటే తెలుగు టెక్స్ట్ బుక్ లో 46వ పేజీలో జరిగింది సార్ అని రాశాడు. నీకు ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారా? ఇంటి దగ్గర ట్యూషన్ టీచర్ నాన్న. ఇంటికి వదరా నీకుంది. ఏరా మీ టీచర్ అందరి ముందు పేరెంట్స్ మీటింగ్ లో నీకు ట్యూషన్ చెప్పింది ఎవరైనా బండబూతులు తిడుతుంటే నా పేరు ఎక్కడ బయటకు చెప్పేస్తావని ఎంత భయపడ్డానోరా. నేను నీ కొడుకున్నా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. నాన్న నా రూమ్ లో ఏసీ పెట్టించు నాన్న, చదువుకోవడానికి అవ్వట్లేదు. చదువుకోవాలని ఉన్నోడికి నీలా సాకులుండవు. చదువుకున్నవాడు ఎక్కడైనా చదువుకుంటాడు. అమ్మా మా ఫ్రెండ్స్ అందరూ టూర్ కి వెళ్తున్నారు, మనం కూడా ఈ హాలిడేస్ లో టూర్ కి వెళ్దామమ్మా. మన దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయిరా? అమ్మా మా ఫ్రెండ్స్ అందరూ సైకిల్ కొనుక్కున్నారు, నాకు కూడా ఒక సైకిల్ కావాలమ్మా. మన దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయిరా? ఎందుకమ్మా వాళ్ళందరి దగ్గర డబ్బులు ఉంటాయి, మన దగ్గర మాత్రం డబ్బులు ఉండవు. అంటే అది నెంబర్ 4 ప్లీజ్ రివైవ్, ప్లీజ్ దయచేసి నన్ను ఎవరైనా కాపాడండి. నెంబర్ 4 రివైవ్. మరి ఆ వయసులో నువ్వేం చేసేదానివమ్మా? నేనా? దబ్బలు పడతాయి రాజా, దబ్బలు పడతాయి రో, దబ్బ దబ్బ దబ్బలు పడతాయి రో. గేమ్ స్పిరిట్ నేను తీసుకున్నా, అందరు క్లాస్ కి నడవండి. దమ్మంటే పట్టుకోండి మ్యాథ్స్ సార్, మమ్మల్ని పట్టుకుంటే వదిలేస్తాం గేమ్ స్పిరిట్. ఏంట్రా అన్నావు? రే మీరు కూడా చెప్పండి రా. దమ్మంటే పట్టుకోండి మ్యాథ్స్ సార్, మమ్మల్ని పట్టుకుంటే వదిలేస్తాం గేమ్ స్పిరిట్. రప్పా 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 రప్పానా? రే లగెత్తండి రాయ్. అబ్బా నువ్వు ఈ డ్రెస్ లో హీరోలా ఉన్నావు తమ్ముడు. అబ్బా నేను నమ్మను, మీ అమ్మ నాన్న మీద ఒట్టేసి చెప్పు. నిజం చెప్పాలంటే నువ్వు ఈ బట్టల్లో పెద్ద కొండేరి పప్పలా ఉన్నావు. పొగడకపోతే బట్టలు కొనవేమో అని. అబ్బా ఈ హెయిర్ స్టైల్ నువ్వు 8 నంబర్ హీరోలా ఉన్నావు తమ్ముడు. నేను నమ్మను, మీ అమ్మ నాన్న మీద ఒట్టేసి చెప్పు. అంటే అది నిజం చెప్పాలంటే నేను టీవీ చూస్తూ ఎలా పడితే అలా కట్ చేశాను. స్టిక్కర్ నా కొడుకు కాబట్టి అదే హెయిర్ స్టైల్ అని చెప్పి కవర్ చేశాను. నువ్వేం భయపడద్దయా, డాక్టర్ నేనున్నా, ఆపరేషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నేను నమ్మను, మీ అమ్మా నాన్న మీద ఒట్టేసి చెప్పండి. అంటే నాకు కూడా ఆపరేషన్ చేయడం సరిగ్గా రాదు, యూట్యూబ్ లో చూసి చేయాలి. పిల్లలు స్కూల్ నీట్ గా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? స్కూల్ మానేసి ఇంట్లో కూర్చోవాలి. సైలెన్స్ సైలెన్స్. మీరు ఇలా అల్లరి చేయకుండా బాగా చదువుకొని కోట్లు కోట్లు సంపాదించాలి, లేదంటే మీలా తయారవుతావా? ఎవరా ఇంతకు నుండి గట్టి గట్టిగా మాట్లాడేది? సార్ మీరే సార్. రే నువ్వు ఇటు రారా. సార్ మీరా? నువ్వు వస్తున్నాను సార్. ఇందాకేంట్రా అన్నావు? నాకు ఒక చిన్న డౌట్ సార్. ఏంటా డౌట్? మీరింత బాగా చదువు చెప్తారు కదా, మీరెందుకు సక్సెస్ కాలేదు సార్? ఈడేంటి ఇలా అడిగేశాడు? సర్లే ముందైతే కొట్టేద్దాం, నాకే ఎదురు సమాధానం చెప్తారా నువ్వు? ఏ పిచ్చా. అన్నా ఈ అండర్వేర్ అంతా 200, 150 అయితే తీసుకుంటా, లేదంటే లేదు. తీసుకో.
వీడేంటి 150కి ఒప్పేసుకున్నాడు, ఇంకో 50 తగ్గించాల్సిందేమో. అనవసరంగా తప్పు చేశాను. అనవసరంగా ఈ డ్రాయర్ కి 50 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాను. ఆ రోజు నేను అసలు డ్రాయర్ కొనకుండా ఉండాల్సింది. ఆ డ్రాయర్ షాప్ నాకు టోపీ పెట్టాడు. ఈ డ్రాయర్ కి పెట్టిన ఎక్స్ట్రా 50 రూపీస్ తీసుకెళ్లి షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాల్సింది. తప్పు చేశాను. ఈ డ్రాయర్ కి పెట్టిన డబ్బులతో గజం భూమి కొనుంటే ఈ పాటకి నేను కోటేశ్వరుని అయ్యేవాడిని. ఈ సంవత్సరం అయినా నాకు ఆ ఇంగ్లీష్ మిస్ కి పెళ్ళయ్యేటట్టు చూడు దేవుడా. రే, న్యూ ఇయర్ అని ఎవడైనా హోంవర్క్ చేయకుండా వచ్చాడో తాట తీస్తా. న్యూ ఇయర్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే హోంవర్క్స్ అని టార్చర్ ఏంట్రా? ఎక్స్క్యూజ్ మీ మ్యాక్స్ సార్, హ్యాపీ న్యూ ఇయర్. సైలెన్స్. సేమ్ టు యూ ఇంగ్లీష్ మిస్. మీరు ఈ డ్రెస్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు గానీ షీ ఈస్ వెరీ లక్కీ. ఓకే. హ్యాండ్సమ్ మ్యాక్స్ సార్. చూస్తారేంట్రా భజంత్రులు. రే, మీకు ఆల్రెడీ హోంవర్క్లు ఇచ్చాను, అవి క్యాన్సిల్ చేస్తున్నా. న్యూ ఇయర్ గట్టిగా ఎంజాయ్ చేయండి. రే, వాయించండి. అయ్య బాబాయ్, నాకు చిక్కేసేస్తుంది. సార్, హోంవర్క్లు అని మమ్మల్ని సాగొట్టకుండా మీరు చల్లగుండి మమ్మల్ని కూడా చల్లగుంచండి సార్. రే, అక్షంతులు. మర్యాదగా డబ్బులు బంగారం ఎక్కడ దాచావో చెప్పు, లేదంటే దీన్ని వేసేస్తా. చెప్తాను, కావాలంటే ఇల్లు కూడా నీ పేరు మీద రాసిచ్చేస్తాను. దయచేసి నన్ను వదిలేసే ప్లీజ్. చూసావా, నీ మొగుడికి నువ్వు అంటే ఎంత ప్రేమో. ప్రేమ బొక్క, ఆడి పిల్ల ఆఫీస్ నుండి వచ్చే టైం అవుతుంది, అందుకే నన్ను వదిలేమంటున్నాడు. కేజీ టమాటాలు ఇవ్వయ్యా. మీరు ఆ బ్యాంకీలో పని చేస్తారు కదండి? అవునయ్యా, భలే గుర్తుపట్టావు. ఇప్పుడు చెప్తాను ఈ పని. గబుక్కనెళ్ళి 2 ఆధార్ కార్డ్ జిరాక్స్లు, 2 పాన్ కార్డ్ జిరాక్స్లు ఎట్టుకొచ్చేయండి. జిరాక్స్లా? దేనికి? ఈ మార్కెట్ మొత్తంలో టమాటాలు నా దగ్గరే ఉంటాయి. టమాటాలు కావాలా వద్దా? అదిగో తీసుకొని చావు. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు గబుక్కనెళ్ళి ఈ కూరగాయల ఫారం ఫిల్ చేసుకురా. రే, కూరగాయలకి ఫారం ఏంట్రా? దొర టమాటాలు కావాలా వద్దా? అదిగో తీసుకొని చావు. ఏ బడిలో చదువుకున్నావురా నువ్వా? దీనిలో అక్షరాలు మిట్టేకున్నాయి, మళ్ళీ రాసేట్టుకురా. రే, ఇప్పుడైనా నా టమాటాలు నాకీరా. 4వ నెంబర్ కౌంటర్లు ఇచ్చి టమాటాలు రేపు వచ్చేట్టుకెళ్ళు. ఇప్పుడు ఇవ్వచ్చుగారా. ఇప్పుడు మాకు లంచ్ బేక్.